అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు బెదిరిపోయిన దెయ్యం. అనగనగా ఒక పల్లెటూరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య పిశాచి లాంటిది. మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసి వాడికి మాత్రం సరిగా తిండి అయినా పెట్టేది కాదు. ఈ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుందే అని వాడు ఏ పూటైనా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు. ఇంతటి గయ్యాళితో వాడు వేగినంత కాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకింకొక మార్గం లేదనుకున్నాడు. కానీ ఉరి వేసుకుందామంటే వాడి దగ్గర తాడైనా లేదు. తాడు కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తాను సంపాదించే దానిలో నుంచి ఒక కానీ చొప్పున రోజూ డబ్బు మిగిల్చి దాన్ని ఒక చోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాణ్ణి పెళ్ళాం పట్టుకున్నది. ఈ డబ్బులన్నీ నీకెక్కడివి? వీటిని ఎందుకు దాస్తున్నావు? స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది ఆమె. అదేమీ లేదే, తాడు కొనుక్కుని ఉరి వేసుకుందామనుకున్నాను అన్నాడు మొగుడు. ఆ మాట వింటూనే ఆ గంపగయ్యాళి భార్య తన మొగుడి మీద పడి అమ్మశక్తిలాగా రక్కి పీకి చావచిత కొట్టేసింది. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవి గుండా బయలుదేరి కొండలకేసి నడవసాగాడు. అయితే మొగుడు బయలుదేరటం పెళ్ళాం చూసింది. చూసి వీడి ఎత్తేమిటో చూడాలి అనుకుని మొగుడి వెనకగా తాను బయలుదేరింది. పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు, భగవంతుడా, నాకీ పీడ నుంచి ఇంకా విముక్తి లేదా అనుకున్నాడు. వాడు ఒకచోట ఆగి గొడ్డలి తీసి కట్టెలు కొట్టనారంభించాడు. ఆ పని మీదే తాను వచ్చినట్టుగా. వాడి పెళ్ళాం వాడికి కనబడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుపడిన నూతికేసి నడుస్తుండడం అకస్మాత్తుగా మొగుడి కంటపడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉండటం చేత కొత్త వాళ్లకు అక్కడ నుయ్యి ఉన్నట్టుగా కనిపించదు. తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కానీ అయినా వాడు స్వతహాగా మంచివాడు కావడం చేత అక్కడ పాడుబడ్డ నుయ్యి ఉన్నది, జాగ్రత్తే అని కేకపెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత వీడేదో చేద్దామనుకుంటున్నాడు, నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడి పెళ్ళం మరింకొన్ని అడుగులు వేసి అక్కడ నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకుని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలి తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసు పీకనారంభించింది. ఎంత దుర్మార్గురాలైనా అది తన పెళ్ళాం. దాన్ని ఆ పాడుబడిన బావిలోంచి పైకి తీయటం తన ధర్మం అనుకుని వాడు అడవికి అడ్డం పడి పాడుబడిన బావికేసి వెళ్ళాడు. వాడు బావిని చేరి అందులోకి తొంగి చూస్తే అతనికి ఏమీ కనిపించలేదు. అలికిడి కూడా ఏమీ లేదు. వాడు తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమేవ్, ఈ బట్ట గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగుడ్డ బరువెక్కింది. తన పెళ్ళాం ఇంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలు కొట్టేవాడు తన తలగుడ్డను పైకి లాగనారంభించాడు. కానీ తీరా చూస్తే పైకి వచ్చినది వాడి పెళ్ళాం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్ఛపోయినంత పనిచేశాడు. భూతం వాణ్ణి చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలీదు. నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు, కాబట్టి నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చటమా? నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారుగా. ఇంకేం చేయాలి? నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపురించింది. ఆ క్షణం నుంచి నాకు మనశ్శాంతి లేదు.
దేవుడల్లే వచ్చి నువ్వు నన్ను కాపాడావు, కాబట్టి నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం. చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరసలాంటి కూతురున్నది. ఆమెకు నేను పూనుతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిష్కులను పిలిపిస్తాడు. వాళ్ళు భేషజాలైతే చేస్తారు కానీ అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి ఏమీ తోచకుండా మతిపోయి ఉన్న సమయంలో నువ్వొచ్చి ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టు. అప్పుడు రాజుగారు నీకు గొప్ప బహుమానాలు ఇస్తాడు అన్నది భూతం. దెయ్యాన్ని ఎలా వదలగొట్టగలను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతాను. నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరాడించు చాలు అన్నది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరి వచ్చేశాడు. భూతం రాజుగారింటికేసి వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడి భార్య గురించి ఎవ్వరికీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి విరుచుకు పడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదకి చేర్చారు. ఆ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. వారిచ్చిన ఔషధాలు ఏవీ పనిచేయలేదు. రాజు వైద్యులను వెళ్ళిపోమని మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞులను కూడా పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగవేసి రాసులు అంశలు గుణించి పూజలు శాంతులు జరిపించారు. కానీ రాజకుమార్తెకు అందువల్ల ఏమీ మేలు జరగలేదు. ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగుకాకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరి అయిన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దారిద్ర్యం ఎప్పుడూ ఉన్నదే కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టటం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి కూడా వాడు పూర్తిగా మర్చిపోయాడు. వాడలా ఉండగా ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినవచ్చింది. అది వింటూనే వాడికి ఆ రోజు భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను. ఆమెకు ప్రాణాపాయం కలగకముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెలవాణ్ణి రాజభవనం చేర్చారు చాటింపు వాళ్ళు. ఈ పేదవాడు అర్భకుడు తన కుమార్తెకు చికిత్స చేయటం అసంభవమని రాజుకు అనిపించినా ఆయన మనసులో ఎక్కడో చిన్న ఆశ మొలకెత్తింది. ఏ పుట్టలో ఏ పాముంటుందో అనుకుని సరేనన్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కుని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చెంపలను నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్నవారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టుగా కనపడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు. రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు ఇచ్చి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తరువాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తను మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయడం స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగు దేశపు రాజు కూతుర్ని పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగురాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలమయ్యాడు. ఇంతలో ఆయనకు వార్త తెలిసింది. అదేమిటంటే తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట. ఆ రాజు అతనికిచ్చే తన కుమార్తెను పెళ్లి చేశాడని. వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరకు ఒక దూతను పంపాడు. దయచేసి మీ అల్లుణ్ణి పంపండి. అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్టయితే నా కుమార్తెను కూడా అతనికి 2వ భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు. మామగారి అనుమతి తీసుకుని కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కుని
రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టు పెదవులు కదపసాగాడు. కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అదివరకే చేశాను. నేను ఈ పిల్లని వదిలిపోను. పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకీ పిల్లతో పని లేదు. కావలిస్తే నా భార్యను కూడా నువ్వే తీసుకో. నేనొచ్చింది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవడానికి. ఆ రాక్షసి ఎలాగోలా బావి నుంచి బయటపడి తప్పించుకుని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది. ఇక్కడికి కూడా నా వెంటపడి వస్తున్నది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయింది, దాని సంగతి ఏమైనది విన్నవారు లేరు. కట్టెలవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్ళాడి 2 భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఈ కథ ఇక్కడితో సమాప్తం.